వెల్కమ్ టు ఫోకస్. కలర్ఫుల్ లేబుల్స్, ఎఫోర్డబుల్ ప్రైస్, కర్రీకి కాసిని హంగులు అద్దాలనిపించే రంగులు. ఇంకే ఉంది, కొనడం, ఇంటికి తెచ్చేయడం, కూరలో వేసేయడం, తీరిగ్గా అనారోగ్యం పాలు కావడం. ఇదొక కల్తీ కహాని. హైదరాబాద్లో పట్టుబడిన డూప్లికేట్ పోపు డబ్బా మసాలా దినుసుల మోసపు కహాని. కల్తీ కేటుగాళ్ల భరతం పడుతున్న హైదరాబాద్ పోలీసులు మరొక అతిపెద్ద భారీ ఆపరేషన్ చేపట్టారు. కోట్ల రూపాయల విలువైన కల్తీ సామ్రాజ్యాన్ని బట్టబయలు చేశారు. ఇంతకీ ఏంటా కల్తీ ఆహారం? కల్తీ సామ్రాజ్యం ఎక్కడుంది? పోలీసులు గ్యాంగ్ను ఎలా పట్టుకున్నారు? మసాలా కూర ఆరగిస్తే మటాష్, అల్లం వెల్లుల్లి కర్రీ లాగిస్తే ఖల్లాస్, పాల నుంచి నీళ్ల వరకు సర్వం నకిలీ, పోపుల డబ్బా దినుసులన్నీ డూపే. భాగ్యనగరంలో పట్టుబడిన కల్తీ కథేంటి? ఏం తింటున్నామో తెలియదు, కడుపులోకి తోసేస్తున్నాం. ఏం తాగుతున్నామో తెలియదు, గొంతులో పోసేస్తున్నాం. గుమగుమల కోసం ఏ మసాలా వేస్తున్నామో తెలియదు, ఉడుకుడుకు కూరలో చల్లేస్తున్నాం. ఇక్కడ కనిపిస్తున్న పసుపును చూసారా? కానీ ఇది పసుపు కాదు, పసుపు లాంటి పసుపు. మటన్, చికెన్ కర్రీలు, అలాగే నోటి దుర్వాసన రాకుండా చేసే ఈ లవంగాలను గమనించారా? ఇవి కూడా లవంగాల్లాంటి లవంగాలు. ఈ సోంపు గింజలను చూసారా? ఇది కూడా సోంపు లాంటిదే. అలాగే ఈ గసగసాలు కూడా డూప్లికేటే. ఈ రీఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ కథ కూడా మాయాజాలమే. ఈ గోడౌన్లో కనిపిస్తున్న పోపులన్నీ డూపులే. బ్రాండ్ లేబుళ్లతో షాపులకు వెళ్లేందుకు రెడీ అయిన ప్యాకెట్లన్నీ నకిలీవే. హైదరాబాద్లో కల్తీ పోపు డబ్బాల మాఫియాను పట్టుకున్నారు పోలీసులు. మసాలాల ముసుగులో సాగుతున్న విష మాయ ప్రపంచాన్ని ఛేదించారు. మీరు చూస్తున్నదంతా రీటైల్ సూపర్ మార్కెట్ లేక హోల్సేల్ సూపర్ మార్కెట్ అనుకుంటే పొరపాటే. ఇది పోలీసులు సీజ్ చేసిన కల్తీ రసాయనాలతో తయారు చేసిన మసాలా దినుసుల కల్తీ డార్క్ మార్కెట్. రంపపు పొట్టు, బట్టల రంగులు కూడా కలుపుతూ కల్తీ ఆహార వస్తువులను అమ్ముకొని సొమ్ము చేసుకున్న మోసపు మార్కెట్. మసాలా దినుసుల పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కల్తీ ముఠాగొట్టును హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీం హెచ్-ఫాస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. కాటేదాన్, బాలాపూర్, మైలార్దేవుపల్లి ప్రాంతాల్లో నకిలీ, కల్తీ మసాలా దినుసులను తయారు చేస్తున్న కేంద్రాలపై మెరుపు దాడులు నిర్వహించి భారీగా కల్తీ సరుకును స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 13 మసాలా వ్యాపార సంస్థల్లో తనిఖీలు చేపట్టగా 25 టన్నులకు పైగా సిద్ధంగా ఉన్న కల్తీ మసాలా దినుసులు మార్కెట్లోకి పంపేందుకు రెడీ అయిన మరో 89 టన్నులకు పైగా ముడి పదార్థాలను అధికారులు సీజ్ చేశారు. మిరప పొడి, వాము, జీలకర్ర, లవంగాలు, షాజీరా, ఆవాలు, సోంపు, మెంతులు వంటి మసాలా దినుసులను సహజ పద్ధతిలో కాకుండా ప్రమాదకర రసాయనాలతో తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా ఆవాలు, ఇతర మసాలాలకు సహజమైన రంగు, మెరుపు వచ్చేలా చేయడానికి బట్టలకు రంగులు వేసేందుకు ఉపయోగించే ఫ్యాబ్రిక్ డైలు, ఇండస్ట్రియల్ డైలు, సింథటిక్ కలర్స్ వినియోగిస్తున్నట్లు బయటపడింది. మసాలాల పరిమాణం పెంచేందుకు టాల్కం పౌడర్, రైస్ బ్రాన్ ఆయిల్ వంటి పదార్థాలను కూడా ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. లవంగాల తయారీలో మరింత దారుణమైన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. లవంగాల నుంచి నూనె తీసిన తర్వాత మిగిలే నాసిరకం లవంగాలను సేకరించి వాటికి రసాయనాలు, రంగులు కలిపి నాణ్యమైన లవంగాల మాదిరిగా తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. జీలకర్ర, ఆవాలు, షాజీరా, మెంతులు తదితర మసాలాల్లోనూ ఇదే తరహాలో కల్తీ చేస్తున్నట్లుగా తేలింది. ఇందుకోసం ప్రత్యేక పరికరాలను ఇతర ప్రాంతాల నుంచి తీసుకువచ్చి తయారీ యూనిట్లలో వినియోగిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడయ్యింది. తయారు చేసిన కల్తీ మసాలాలను తక్కువ ధరకు లభిస్తున్నాయనే పేరుతో హోల్సేల్, రీటైల్ మార్కెట్లకు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గల్లీలోని చిన్న కిరాణా దుకాణాల నుంచి పెద్ద సూపర్ మార్కెట్ల వరకు ఈ కల్తీ మసాలాలు చేరుతున్నట్లు అనుమానిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో సూపర్ మార్కెట్లకు సరఫరా అయ్యే సరుకులు అసలైనవా, నకిలీవా అనే విషయం వ్యాపారులకు కూడా తెలియకుండా ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. బేగం బజార్తో పాటు నగరంలోని మరికొన్ని మార్కెట్లు కల్తీ ఆహార పదార్థాల సరఫరాకు కేంద్రాలుగా మారినట్లు దర్యాప్తు బృందం అనుమానిస్తోంది. కల్తీ మసాలాల దందాపై ప్రజల నుంచి అందిన సమాచారం ఆధారంగా హెచ్-ఫాస్ట్ ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. కాటేదాన్, బాలాపూర్, మైలార్దేవుపల్లి ప్రాంతాల్లోని తయారీ కేంద్రాలు, గోదాములు, వ్యాపార సంస్థలపై ఏకకాలంలో తనిఖీలు నిర్వహించింది. ఈ దాడుల్లో భారీగా కల్తీ మసాలాలు, తయారీకి ఉపయోగించే రసాయనాలు, రంగులు, ఇతర ముడి పదార్థాలు బయటపడ్డాయి. కల్తీ మసాలాల వ్యవహారానికి సంబంధించి కేసు నమోదు చేసి పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వివిధ దాడుల్లో మొత్తం 16 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. వితౌట్ కలర్డ్ మస్టర్డ్ సీడ్స్ ఉన్నాయి. దీంట్లో మెయిన్ గా అంటే బ్లాక్ కలర్, yellow కలర్, బ్రౌన్ కలర్ గా కనిపిస్తుంది. అది దే నాట్ బి సేమ్ దే విల్ బి డిఫరెంట్ కలర్ వైజ్. ఇది మిక్స్డ్ కలర్, మిక్స్డ్ అడల్టరేటెడ్ మస్టర్డ్ సీడ్స్ ఉన్నాయి. అది
అది స్మూత్ గా కనిపిస్తుంది. అది ఒకటి కలర్, అది బ్రౌనిష్ బ్లాక్ లాగా కలర్ ఉంది అది. సో బోత్ వాటర్ లో పెట్టిన తర్వాత కూడా ఈ లెఫ్ట్ హ్యాండ్ లో ఇది అడల్టరేటెడ్ మస్టర్డ్ సీడ్స్ ఉన్నాయి. తర్వాత కూడా కలర్ రాదు. మీరు చూశారు ఇంతకు ముందు మేము లవంగ్, సోప్, షాజీరా డెమో చూపించేశాను. దీంట్లో ఫుడ్ కలర్ ఉన్నాయి కాబట్టి ఇమీడియట్ గా వస్తుంది. ఈ మస్టర్డ్ సీడ్ లో పక్కా కలర్ యూజ్ చేశారు, క్లాత్ డై. దీని గురించి ఇది కలర్ రాదు, ఇంతసేపు పెట్టి తర్వాత కూడా కలర్ రాదు. సో ఇది చాలా డేంజరస్ ఉంది. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, మర్క్యూరీ, లేడ్, తర్వాత క్యాడ్మియం లాగా హార్మ్ఫుల్ కెమికల్స్ దీంట్లో ఉన్నాయి. కల్తీ మసాలాల నమూనాలను అధికారులు ప్రయోగశాలలకు పంపించారు. ల్యాబ్ పరీక్షల నివేదికల ఆధారంగా ఆహార భద్రతా చట్టం కింద మరిన్ని కఠిన చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. తయారీ కేంద్రాల నుంచి మార్కెట్ వరకు ఈ దందాతో సంబంధం ఉన్న వ్యక్తులపై ప్రత్యేకంగా దర్యాప్తు కొనసాగుతోంది. కల్తీ మసాలాలపై ఉక్కుపాదం మోపుతోంది హెచ్ ఫాస్ట్. దీన్ని ఏర్పాటు చేసిన 140 రోజుల్లో హైదరాబాద్ వ్యాప్తంగా 659 ప్రాంతాల్లో తనిఖీలు, దాడులు నిర్వహించారు. ఇప్పటి వరకు 202 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి సుమారు 246 టన్నుల కల్తీ, ప్రమాదకర ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. మసాలా దినుసులతో పాటు హోటళ్లకు సరఫరా చేసేందుకు ఉద్దేశించిన కుళ్లిన చికెన్ వ్యర్థాలు, పనికిరాని మాంసం, అల్లం వెల్లుల్లి పేస్టులో ప్రమాదకర రసాయనాల వినియోగం, యూరియా, డిటర్జెంట్లు, పామాయిల్తో తయారు చేసిన సింథటిక్ పన్నీర్ వంటి అనేక కల్తీ వ్యవహారాలను गुर्तिंचाరు. टीम ने इस पे बहुत काम किया और क्रेडिबल इंफॉर्मेशन पे हम जो 2-3 जगहों पे रेड्स हुए, उन रेड्स में ये सारा काला चिट्ठा बाहर निकल कर आया है, जो आपके सामने हम लोगों ने रखा भी है. इसमें जो कलर्स हैं, कुछ ऑयल सोल्युबल कलर्स हैं, कुछ वाटर सोल्युबल कलर्स हैं, लेकिन सारे कलर्स जो भी हैं वो कलर्स ह्यूमन एडेबल नहीं हैं. तो इन सब को देखते हुए एक प्रॉपर इन्वेस्टिगेशन स्टार्ट किया गया और एक गैर इरादतन हत्या, मर्डर का जो केस है, इस मामले में उसको भी बुक किया गया है. ఏం తింటున్నామో, ఏం తాగుతున్నామో తెలియని కల్తీ ప్రపంచంలో బతికేస్తున్నాం. మంచినీళ్ల నుండి మద్యం వరకు అన్నీ కల్తీనే. చాక్లెట్స్, బిస్కెట్స్, ఐస్ క్రీమ్స్ వంటి తినుబండారాలే కాదు, వంటింటి సరుకుల్లో కూడా ఘోరమైన కల్తీ జరుగుతోంది. అసలు మనం తెచ్చుకుంటున్న ఉత్పత్తులు ఒరిజినలా, కల్తీనా అనే విషయం కూడా తెలియదు. తేనె, నెయ్యి, నూనె సహా అన్ని నాణ్యత లేని ఆహార పదార్థాలు మార్కెట్లో పెద్ద మొత్తంలో దొరికేస్తున్నాయి. అది నకిలీది అని తెలియకుండా స్మార్ట్ గా ప్యాకేజ్ చేసి మార్కెట్లోకి వదిలేస్తున్నారు తయారీదారులు. వాటిని కొనుగోలు చేసి వాడేసి అనారోగ్యం తెచ్చుకుంటున్నారు వినియోగదారులు. మేడిపండు చూడు మేలిమే ఉండు, పొట్ట విప్పి చూస్తే పురుగులుండు అనే మాటకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కొన్ని ఊరు పేరు లేని మసాలా దినుసుల ప్యాకెట్లు. చూడ్డానికి బ్రాండెడ్ కంపెనీల కంటే చాలా బాగుంటాయి, ధరలు సైతం బాగా తక్కువగా ఉంటాయి. కానీ ప్యాకెట్ ఓపెన్ చేసి చాలా జాగ్రత్తగా గమనిస్తేనే కానీ వాటి అసలు రంగు బయటపడదు. కల్తీ మసాలా ఎలా తయారు చేస్తారు, వాటితో హెల్త్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది? బిజీ లైఫ్, వర్క్ ప్రెషర్, పర్సనల్ టెన్షన్స్, క్షణం తీరిక లేని జీవితం, ఇది చాలదన్నట్లు దీనికి తోడు కల్తీ ఆహారం సగటు జీవి గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. రోజు ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు మనం నోట్లో వేసుకునే ప్రతి ముద్ద వెనుక ప్రాణాంతక కుట్ర దాగి ఉంది. కడుపు నింపుకోవడానికి తింటున్న ఆహారం క్యాన్సర్ను కానుకగా ఇస్తోంది. మనం రుచిగా తింటున్న కూరల మసాలాలు మన ఆయువును ఎలా హరిస్తున్నాయో చూడండి. మిరపపొడి, జీలకర్ర, షాజీరా, ఆవాలు, సోంపు, అజ్వైన్ లాంటి వాటిలో ప్రమాదకర కెమికల్స్, బట్టలకు వేసే రంగులు, చివరకు టాల్కమ్ పౌడర్ను కలుపుతూ విక్రయిస్తుంది ఈ ముఠ. ఈ కల్తీ కేటుగాళ్లు రసాయన రంగులను ఏకంగా మధ్యప్రదేశ్లోని ఇండోర్ నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. కల్తీ దినుసులు డ్రగ్స్ కంటే డేంజర్. కల్తీ మసాలాలు తింటే మటాష్ అవ్వాల్సిందే. డ్రగ్స్ తీసుకునేవాడు ఒక్కడే నాశనమవుతాడు. కానీ ఈ కల్తీ విషాన్ని అమ్ముతూ సమాజానికి పెట్టే భోజనం ద్వారా పసిపిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ బలిపీఠం ఎక్కిస్తున్నారు. ఉదయాన్నే లేవగానే అమ్మ చేసే మసాలా టీ గుమగుమలు, మధ్యాహ్నం భోజనంలో గుమగుమలాడే చికెన్ కర్రీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే వచ్చి ఆ పరిమళం. ఇళ్లల్లో వంటగది కేవలం ఆహారాన్ని తయారు చేసే చోటు కాదు, అది ఒక రసాయనాల ప్రయోగశాల. రోజువారీ కూరల్లో వాడుతున్న పసుపు, కారపొడి, గసగసాలు, ధనియాల పొడి అన్నీ కల్తీమయం. రుచి కోసం మనం వాడుతున్న ఈ మసాలా దినుసులు మన ప్రాణాల మీదికి తెస్తున్న నిశ్శబ్ద మృత్యువులు. వంటగదికి రంగునిచ్చే పసుపు ఏ స్థాయిలో కల్తీ అవుతుందో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే. శుభకార్యాలైనా, ఆరోగ్యమైన కూరలైనా పసుపు లేనిదే గడవదు.
కానీ నేడు మార్కెట్లో దొరుకుతున్న పసుపులు 90% కల్తీ జరుగుతోంది. అసలు పసుపు కొమ్ములకు బదులు సంచుల కొద్దీ పాత చెక్క పొడి, బియ్య పిండి, ఆపై వాటికి పసుపు అద్దడానికి మెటాసానిల్ ఎల్లో, లెడ్ అనే అత్యంత ప్రమాదకరమైన రసాయనాలను కలుపుతున్నారు. లెడ్ క్రోమేట్ అనేది ఒక విషపూరిత పదార్థం. ఇది మన శరీరంలోకి వెళితే రక్తంలో కలిసిపోయి మెదడును, కిడ్నీలను, కాలేయాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది. ముఖ్యంగా పిల్లల్లో ఇది మేధాశక్తిని తగ్గిస్తుంది. మనం పసుపును ఆరోగ్యానికి మంచిదని తింటుంటే అదే మనకు క్యాన్సర్ను తెచ్చిపెడుతోంది. ఇక కూరకు అసలైన రంగు, రుచినిచ్చే కారపొడి సంగతి వింటే మతిపోతుంది. అసలు మిరపకాయల ధర ఎక్కడో ఉంటే ప్యాకెట్ల కారం ధర మాత్రం చాలా తక్కువగా ఎందుకుంటోంది? ఇక్కడే అసలు మోసం దాగి ఉంది. కారంలో ఎరుపుదనం కోసం ఇటుక పొడి, రంగు మారకుండా రోడామైన్ బి అనే కెమికల్ రంగులను వాడుతున్నారు. రోడామైన్ బి అనేది బట్టలకు అద్దే క్యాన్సర్ కారక రంగు. దీన్ని తింటే పేగులు కాలిపోవడం ఖాయం. ఇక బిర్యానీలు, కూరల్లో చిక్కదనం కోసం సువాసనకు వాడే గసగసాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అసలు మార్కెట్లో కిలో గసగసాల ధర భారీగా 2000 దాకా ఉంటుంది. మరి 500 రూపాయలకే కేజీ గసగసాలు ఎట్లా దొరుకుతున్నాయని ఆలోచిస్తే అసలు విషయం బోధపడుతుంది. నైలాన్ గసగసాలు లేదా నల్లటి రాయి పొడి, చైనా నుంచి దిగుమతి అవుతున్న నైలాన్ నూలు వ్యర్థాలను తెల్లటి రాయి పొడిని కలిపి అచ్చం గసగసాలలాగే తయారు చేస్తున్నారు. దీన్ని నమిలితే అస్సలు నమలలేము. గొంతులో ఇరుక్కుపోయి ప్రాణాల మీదికి తెస్తుంది. ఉరుకుల పరుగుల జీవితంలో ఇళ్లల్లో అల్లం వెల్లుల్లి ఒలిచే సమయం ఎవరికి ఉంది? అందుకే దుకాణాలు, సూపర్ మార్కెట్లలో దొరికే రెడీమేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్యాకెట్లను తెచ్చి కూరల్లో వేసేస్తున్నాం. కానీ ఆ పేస్ట్ సీసాల వెనుక ఎంత పెద్ద కుట్రుందో తెలిస్తే గొంతులో పచ్చి వెలక్కాయ పడుతుంది. నెలల తరబడి ఆ పేస్ట్ పాడవకుండా ఉండాలంటే అందులో భారీ మోతాదులో సోడియం బెంజోయేట్ అనే ప్రిజర్వేటివ్ను కలుపుతారు. అంతేకాదు, కుళ్ళిన అల్లం వెల్లుల్లి గడ్డలను శుభ్రం చేయకుండా అలాగే మిక్సీ పట్టి దానికి సిట్రిక్ యాసిడ్, సల్ఫర్ డయాక్సైడ్ కలిపి మనకు అమ్ముతున్నారు. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ తింటే గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, అల్సర్లు, దీర్ఘకాలంలో జీర్ణకోశ క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది. ఇక మిగతా మసాలా దినుసుల పరిస్థితి కూడా దీనికి భిన్నంగా ఏమీ లేదు. మంచి ధనియాలతో ఒక పొడి చేస్తే ఒక ధర ఉంటుంది. కానీ మార్కెట్లో అమ్మే పొడిలో గడ్డి, తవుడు, పాత ధనియాలపై బూజు పట్టకుండా కెమికల్స్ స్ప్రే చేసి పొడి చేస్తున్నారు. మిరియాలలో బరువు పెంచడానికి బొప్పాయి గింజలను ఎండబెట్టి కలుపుతున్నారు. చూడ్డానికి అచ్చం మిరియాలలాగే ఉండే ఈ బొప్పాయి గింజలు లివర్ను పూర్తిగా దెబ్బతీస్తాయి. ప్లాస్టిక్ లేదా గడ్డి విత్తనాలకు రంగద్ది జీలకర్రగా అమ్మేస్తున్నారు. మనం ఇంట్లో రుచికరంగా వండుకుంటున్న ప్రతి కూరలోనూ తెలియకుండానే ఈ కల్తీ విషాన్ని తినేస్తున్నాం. కోటి విద్యలు కూటి కొరకే అంటారు. కానీ ఆ తిండే ఇప్పుడు హాస్పిటల్ బెడ్ ఎక్కిస్తోంది. తక్కువ రేటుకు వస్తుందన్న ఆశతో చాలా మంది అడ్రస్ లేని కంపెనీల పోపు దినుసులను కొనేస్తూ ఉంటారు. అనారోగ్యం బారిన పడుతూ ఉంటారు. ఆహార కల్తీ అనేది కేవలం ఆర్థిక నేరం కాదు, అది ఒక సామూహిక హత్యతో సమానం. కల్తీ ముఠాకు చెక్ పెట్టేందుకు అధికారుల వ్యూహమేంటి? నకిలీలను ఎలా గుర్తించాలి? తిండి కలవాడే కండ కలవాడు, కండ కలవాడే మనిషి అన్నాడు ఒక కవి. కానీ ఇప్పుడు కండనిచ్చే తిండిని కల్తీ కాటేస్తోంది. మంచి ఆహారం తీసుకుంటేనే మనిషికి బలం, ఆరోగ్యం. కానీ ఇప్పుడు తినడానికి మంచి ఫుడ్ ఎక్కడ దొరుకుతోంది? ఎటు చూసినా కల్తీలే. తాగే నీళ్లు, పాల నుంచి ఆహార పదార్థాలు, దవాఖానాల్లో మందులు, చివరికి ముఖానికి పూసుకునే క్రీములు కూడా కల్తీ అయిపోతున్నాయి. తిండి విషయానికి వస్తే అసలు పంట పండటానికి కారణమయ్యే విత్తనాలే నకిలీ. పంట బాగా పండాలని వేసే ఎరువులు నకిలీ. ఇలా అన్నీ కల్తీమయమైపోయి ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి. ఆహార పదార్థాల కల్తీ నివారణ చట్టం 1954 ప్రకారం సహజ సిద్ధమైన నాణ్యత లేకుండా తయారు చేయడం, దాని నాణ్యతకు హాని కలిగించే బయట పదార్థాలను కలపడం, తక్కువ నాణ్యత గల వస్తువులను అధిక నాణ్యత గల వస్తువులుగా ప్రదర్శించడం, ఆ వస్తువుల్లో వినియోగదారులకు హాని కలిగించే రసాయనాలను కలపడాన్ని కల్తీ అంటారు. వినియోగదారుడే రాజు అంటూ ప్రభుత్వాలు చేస్తున్న ప్రచారానికి భిన్నంగా వినియోగదారుడు తనకు అవసరమైన వస్తువులను ఎంపిక చేసుకునే స్వేచ్ఛ లేకుండా మార్కెట్ మాయలో పడి కల్తీ పదార్థాల విష కౌగిలిలో చిక్కి విలవిల్లాడిపోతున్నాడు. ఆధునిక ప్రపంచంలో మనుషులు తినే తిండి ఆరోగ్యాన్నివ్వటం మాట అటుంచి అందులోని హానికారక రసాయనాల మూలాన వారి ఆరోగ్యం, ఆయుష్తో చెలగాటమాడుతూ రోగాల కుంపటిగా మారుస్తోంది. ఆహార కల్తీ అనేది కేవలం ఆర్థిక నేరం కాదు, అది ఒక సామూహిక హత్యతో సమానం. ప్రజల ఆరోగ్యంతో వ్యాపారం చేసే కేటుగాళ్లపై హత్యాయత్నం, అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేయడానికి కూడా వెనకాడబోమన్నారు పోలీసులు. మంచిగా కనిపించే విధంగా చేయడానికనో వాడుతున్నారు. కాబట్టి ఇటువంటి యాక్ట్స్లో పాల్గొంటున్న వాళ్ళపైన ఈ బిఎన్ఎస్లో భారతీయ న్యాయ సంహితలో సెక్షన్ 110 అది అటెంప్ట్ టు కల్పబుల్ హోమిసైడ్ అని
ఈ కల్పబుల్ హోమిసైడ్ అంటే అది మర్డర్ చేస్తే ఇంటెన్షన్ ఉంటుంది, ఫలానా వ్యక్తిని చంపాలని. అది చంపాలని ఉద్దేశం లేదు, బట్ ఏదో ఒక చాలా అపాయకరమైన పని చేసి ఎవరైనా ఒకరి చావుకు కారణమైతే దాన్ని కల్పబుల్ హోమిసైడ్ అంటారు. ఇది అటువంటిది, ఇట్స్ అన్ అటెంప్ట్ టు కల్పబుల్ హోమిసైడ్. మనం రోజువారీ తినే ఆహార పదార్థాలే కాదు, పండ్లు, ఆరోగ్యకరమైన జీవనాన్ని గడపడానికి అవసరమైన మందులు, అనేక వినియోగ వస్తువుల్లో 90% కల్తీలే రాజ్యమేలుతున్నాయి. ప్రతి ఇంటి వంటగదిలో తప్పకుండా ఉండే బియ్యం, ఉప్పు, పప్పు, పసుపు, కారం, నూనె, నెయ్యి, పాలు, పెరుగు, తేనె, అల్లం వెల్లుల్లి, మసాలా దినుసులు, మైదా, గోధుమ పిండి, శనగపిండి వరకు అన్నీ కల్తీ కావడం ఆందోళన కలిగిస్తోంది. సౌందర్య సాధనాలైన సబ్బులు, పౌడర్లు, క్రీముల్ని సైతం కల్తీ ఆవహించి వినియోగదారులను రోగగ్రస్తులుగా మారుస్తోంది. తంబాకు, సిగరెట్లు, గుట్కా, స్వదేశీ, విదేశీ మద్యం వంటి వ్యసనాలు సైతం కల్తీ కనిపెట్టలేని స్థితికి చేరుకుంది. మన దేశంలో అయిన కల్తీ అనేది ఒక సమాంతర ఆర్థిక వ్యవస్థ, లక్షల కోట్ల విలువైన వ్యవస్థ. అది భారత ఆర్థిక వ్యవస్థ నుంచి కల్తీని విడదీసి చూడలేం, అది అసాధ్యం కూడా. దీనికి కారణం పేదరికం. మన దేశంలో ఎక్కువగా మధ్యతరగతి వారే. మధ్యతరగతి అని చెప్పుకున్నా అందరూ పేదలే. అసలు సిసలైన ప్యూర్ ప్రోడక్ట్స్ ని మనం కొనలేం, వాటిని అఫోర్డ్ చేయడం కూడా సాధ్యం కాదు. కానీ ఇండియాలో లివింగ్ కాస్ట్ అఫోర్డబుల్ గా ఉంటుందని చెప్పుకుంటాం. ఇతర దేశాల కరెన్సీలు, అక్కడి నిత్యావసర వస్తువుల ధరలతో మన దగ్గర ధరలను పోల్చి చూసుకున్నప్పుడు ఇండియాలో చాలా చీప్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ మనకు అవి కాస్ట్లీనే. మన దగ్గర ఉన్న పేదరికమే కల్తీకి కారణమవుతోంది. తక్కువ రేటులోనే అన్నీ దొరకాలి అనుకున్నప్పుడు కల్తీ అనేది కామన్ గా జరిగిపోతూ ఉంటుంది. ఎవరు ఆపినా ఆగదు. ప్రభుత్వాలు సీరియస్ గా తీసుకోవు. కల్తీని అరికట్టేందుకు ప్రభుత్వాలు సైతం ప్రయత్నాలు చెయ్యవు. కల్తీని జనం కూడా పట్టించుకోరు. కల్తీ ఎక్కడో జరుగుతుందని, తాము తినేది కల్తీ ఫుడ్ కాదు అనే భ్రమల్లో బతుకుతూ ఉంటారు. కల్తీ అనేది తమ దగ్గరకు రాదులే అన్న నమ్మకంతో ఉంటారు జనం. కానీ వారు తినేది ప్రతిదీ కల్తీయే అన్న విషయం మాత్రం తెలుసుకోలేరు. పేద ప్రజలే కాదు, కోటీశ్వరుడు కూడా ఇండియాలో కల్తీ నుంచి తప్పించుకోలేడు. అన్నీ కాకపోయినా ఏవో కొన్ని కల్తీ పదార్థాలు కోటీశ్వరులకు చేరుతూ ఉంటాయి. పేదలు బడ్డీ కొట్టుల్లో కొనుక్కుంటూ ఉంటారు. మధ్యతరగతి వారు సూపర్ మార్కెట్లకు వెళ్తుంటారు. ఉన్నత వర్గాల వారు పేరున్న సంస్థల నుంచి ఇంటికే సరుకులు తెప్పించుకుంటూ ఉంటారు. నాణ్యతలో తేడాలుండొచ్చేమో కానీ అన్నీ వచ్చేది ఒకచోట నుంచే. అక్కడే అన్నీ కల్తీ అవుతుంటాయి. కల్తీ మసాలాల్లో ఉపయోగిస్తున్న రసాయనాలు, పారిశ్రామిక రంగులు, ఇతర అనుమానాస్పద పదార్థాలు ఆహారంగా తీసుకోవడం వల్ల తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా కాలేయం, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, జీర్ణ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని చెబుతున్నారు. అలర్జీలు, జీర్ణ సమస్యలతో పాటు దీర్ఘకాలికంగా తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది. తయారీ కేంద్రాల నుంచి హోల్సేల్ మార్కెట్లకు, అక్కడి నుంచి కిరాణా దుకాణాలు, హోటళ్లు, సూపర్ మార్కెట్ల వరకు ఈ సరఫరా గొలుసును పూర్తిగా ఛేదించడంపై పోలీసులు దృష్టి సారించారు. అనుమానాస్పదంగా కనిపించే కల్తీ ఆహార పదార్థాలపై వెంటనే పోలీసులకు లేదా సంబంధిత ఆహార అధికారులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. ఈ స్పైసెస్ పైన, అడల్టరేటెడ్ స్పైసెస్ పైన వర్కౌట్ చేశారు. దీంట్లో అది భయంకర సిచ్యువేషన్ బయటకి పడింది. ఇప్పటి వరకు మేము H-Fast కింద చాలా కేసెస్ బుక్ చేశాము. దీంట్లో ప్రాథమికంగా అది ఫుడ్ కలర్ యూజ్ చేశారు ఆక్వా లిమిట్లో. బట్ ఈ కేసులో ఈ మస్టర్డ్ సీడ్లో వాళ్ళు ఇండస్ట్రియల్ క్లోత్ డై కలర్ యూజ్ చేస్తున్నారు. అది చాలా హార్మ్ఫుల్ ఉంది. ఆ కలర్లో అమోనియా, తర్వాత లేడ్, మర్క్యూరీ లాగా హార్మ్ఫుల్ కెమికల్స్ కూడా ఉన్నాయి. అది హైదరాబాద్లోని కాటేదాన్, మైలార్దేవ్పల్లె, బాలాపూర్, పహాడీ షరీఫ్ ఇండస్ట్రియల్ ఏరియాలో తయారవుతున్న కల్తీ ఆహార పదార్థాల మాఫియా గుట్టును H-Fast టాస్క్ ఫోర్స్ పోలీసులు ఛేదించినా అనేక చోట్ల యథేచ్ఛగా సాగుతోంది. ప్రజలు సైతం అప్రమత్తంగా ఉంటేనే ఈ నకిలీ మాఫియాను అరికట్టవచ్చని పోలీసులు చెబుతున్నారు. మార్కెట్ రేటు కన్నా తక్కువకు ఏ మసాలా దినుసులు, నూనెలు అమ్ముతున్నా అనుమానించాలని సూచిస్తున్నారు. లేదంటే తీవ్ర అనారోగ్యం పాలయ్యే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.